సార్ ఇప్పుడు ఇంకో సీరియస్ ఇష్యూ ఏంటంటే ఈ మధ్య అంటే సోషల్ మీడియాకి చాలా మంది అడిక్ట్ అయిపోయి ఉంటారు. కానీ రీల్స్‌కి బాగా అడిక్ట్ అయ్యి ఈ హ్మ్. మధ్య అంటే సూసైడ్ అంటే రీల్స్ అందరికి చూపించాలి చేసి అని చెప్పేసి మనం చూస్తున్నాం. హ్మ్. ఉరేసుకోవడాలు, లేకపోతే దూకడాలు, పెద్ద పెద్ద బిల్డింగ్‌ల నుంచి స్టంట్లు చేయడాలు, హ్మ్. అవి రీల్స్ అప్‌లోడ్ చేయడం. ఈ మధ్య 3 ఇన్సిడెంట్లు అయినాయి సార్. వీటి గురించి మీరేమంటారు? ఈ రీల్స్ అడిక్షన్ గురించి? ఓవరాల్‌గా సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అవును. సోషల్ మీడియాలో జరిగే టిక్ టాక్ కాడి నుంచి, పబ్జీ కాడి నుంచి, ఈ ఈ మన దాన్ని ఏమంటారు గ్యాంబ్లింగ్, హ్మ్. లాటరీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వస్తాయి. సోషల్ మీడియాని ఉపయోగించుకుని చాలామంది ఆథరైజ్డ్గా కొంతమంది, అనాథరైజ్డ్గా కొంతమంది ఆడుతున్న నాటకాలతోటి, ఆటలతోటి ఈ యంగ్స్టర్స్ అనేది ఇప్పుడు మేము ఆలోచించినంత మెచ్యూర్డ్గా ఆలోచించడం. అవును. ఒక ₹100 పెడితే ఒక 1000 వస్తుంది, ఒకసారి వస్తుంది. హ్మ్. మా కజిన్ ఒకడు బ్రదర్ మెడ్రాస్ రేసులకు వచ్చేవాడు. సో, ఏదో ఒకసారి తగిలి ఉంటుంది 2-3 లక్షలు ఆ రోజుల్లో. హ్మ్. అంతే. దాని తర్వాత ఒక 5-6 కోట్లకు పోగొట్టుంటాడు. స్లోగా మారుతాడనమాట. నువ్వు ఎందుకురా ఎప్పుడైనా అడిగితే నేను నెక్స్ట్ వస్తుంది మొత్తం పోయిందంతా వచ్చేస్తా అనేవాడు అనమాట. అది వాళ్ళ స్లోగన్. హ్మ్. రహస్యంగా చెప్పాడు అనమాట. చూస్తూ ఉండు అనేవాడు అనమాట. అటువంటి వ్యసనం ఏంటంటే ఇదే. ఏంటంటే సోషల్ మీడియాలో ఒకటి ఈ గర్ల్స్కి వ్యవస్థ నైతిక విలువలు పోయినాయి. అందరు కాదు, నేను చెప్పేది ఓన్లీ 70-80% పీపుల్కి. తల్లి కూతురు అని లేదు, వాడు ఎవరినో పట్టుకొచ్చి అల్లుడు తల్లి అని చెప్పేసి అన్ని డబుల్ మీనింగ్లు, అదొక రీల్స్ చేస్తారనమాట 1 మినిట్. పౌడు పిల్లలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనం కామెడీగా కొన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందిగా కూడా ఉంటాయి. మా అల్లుడు మా మా అమ్మాయిని మరి సరిగ్గా చూసుకుంటావా, అప్పుడప్పుడు అవుతాను దాని దగ్గరికి వెళ్తావా అంటుంది ఆ తల్లి. రియల్ లైఫ్లో తల్లి ఆవిడ. పర్లేదు ఈ రోజుల్లో అన్నీ వెళ్తారుగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రియాలిటీగా జరుగుతుంది చెప్తే కామెడీగానే వ్యూయర్షిప్ ఎక్కువ వస్తుంది. మీకు అర్థమైనప్పుడు వ్యూయర్షిప్ కూడా చేసేవాళ్ళు కొన్ని నైతిక విలువలు పోతున్నాయి. ఈ రీల్స్ ఒకటి అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ చేస్తారు. ఐ అప్రిషియేట్. నేను వాళ్ళ పిక్చర్ కూడా తీసి నేను మళ్ళీ పెడతా ఉంటాను, వాళ్ళకి ఒక ప్రమోషన్ అవసరం అని. ఓకే, అలాగే 2-3 చాలా ఉంటాయి. చాలా లేటెస్ట్గా ఏదైతే సాంగ్ వచ్చిందో ఆ సాంగ్కి చేస్తూ ఉంటాం. ఇప్పుడు తౌబా అనే సాంగ్ వచ్చింది, దానికి అందరూ చేస్తారు. అర్థమైనప్పుడు మీకు. సో అలా అటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాం, కానీ అది వెర్రి పోకూడదు. హాఫ్ న్యూడ్ అంటే ఒక లెవెల్ పర్లేదు, అలా అనకూడదు. కానీ మొన్న ఎవరికాళ్ళే అంటే 1000 కోట్లు సంపాదించిన కూడా ఈ గ్లామర్కి పడిపోతాననేది నిదర్శనం. నాకు ఐ లైక్ హిమ్. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి షారుఖ్ ఖాన్ కూతురు ఆ క్లివేజ్ అంతా చూపించుకుంటూ అమ్మాయికి ఫోటోలు వేస్తున్నారు. అదేవిధంగా ఆరాధ్య ఇంకా అంత సెక్సీగా రాలేదు, కానీ ఒక లెవెల్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ పెట్టి ఆ అమ్మాయిని పెట్టారు. అందరూ అజయ్ దేవగన్, వాళ్ళ కాజల్ కలిసి వాళ్ళ అమ్మాయిని కూడా హాఫ్ డ్యూటీగానే పట్టుకొచ్చారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ పట్టుకొచ్చారు. ఆ అమ్మాయి బాగుంది యాక్చువల్గా, వలప్షియస్గా. అంత అవసరమా అని అనిపించింది. మొత్తం ఫుల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఉండే అందం అందులో లేదంటాను నేను. ఇప్పుడు అవి చూసి ఏముంటారు సామాన్యులు. షారుఖ్ ఖాన్ ఈజ్ వర్త్ ఆఫ్ సమ్ 700-800 or 1000 crores. తన కూతుర్ని తను ఉన్నాడు పక్కన, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, మళ్ళీ మా వైఫ్ ఉంది, తను హిందువే. మొన్న ఇంట్రడ్యూస్ చేసి వదిలేదు ఫోటోలు, రోజు వస్తున్నాయి. ఇంకా అవి చూసి మామూలు గర్ల్స్ ఏమనుకుంటారు, ఇది తప్పు కాదు అనుకుంటారా? అదే జరుగుతుంది ఇప్పుడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటాను అప్పుడప్పుడు. ఎందుకంటానంటే మిడిల్ క్లాస్ హ్యాంగప్స్ అంటారు వీటిని. వాళ్ళందరూ అయిపోతారు, ఎవడో ఒకటి పెడతాడు, ఇది క్యాండిడేట్రా అని పెడతాడు అందులోను. ఇలా ఇటువంటి చూసి అమ్మాయి మీద పెట్టినా పెద్ద ఏమి ఉండదు, వాళ్ళు కావాలని ఎక్స్పోజ్ చేశారు. షారుఖ్ ఖాన్స్ డాటర్, అజయ్ దేవగన్. ఎందుకంటే గ్లామర్ అనేది పెద్ద ఇది కాదు, గ్లామర్ ఉండాలి. గ్లామర్గా ఉంటేనే విల్ బి ద టాకటివ్, విల్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. షారుఖ్ ఖాన్ కూతురు ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచంతో చూస్తారు. తెలుసు 20-30 కంట్రీస్లో అతను సూపర్ స్టార్ కింద లెక్క. వాళ్ళు బాలీవుడ్ పీపుల్. ఇప్పుడు మన వాళ్ళు కూడా గ్లోబల్ ఇవేరు, కానీ వీళ్ళు ఇటువంటి వెర్రిపోకలు చేయరు, వాళ్ళు చేస్తారు అక్కడ. ఇంకా దే నీడ్ గ్లామర్. ఓన్ డాటర్, షీఈస్ కమింగ్ విత్ ఆల్మోస్ట్ ఫుల్ క్లివేజ్. నాట్ ఓన్లీ అది ఫుల్లీ ఆ వెనకాల ఆ షేప్స్ అవన్నీ. ఐ మే ఎంజాయ్ యాజ్ ఎ ఫిల్మ్ మ్యాన్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ గర్ల్స్. వాళ్ళు బాగుంటారు కదా, నేను చూపించుకోకూడదు అంటారు. తర్వాత పెళ్లి చేసుకునే లోపల ఎవడో పెడతాడు ఇది ఒక పెద్ద కేసు అని.
అప్పుడు సూసైడ్ చేసుకుంటుంది. మరి వాళ్ళకి పెట్టలేదంటే అది వేరు. దట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. దే హ్యావ్ క్రాస్డ్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ గ్లామర్. వాళ్ళకి మళ్ళీ గ్లామరే కాదు. మొన్న అంబానీ పెళ్లికి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళకి అంత అవసరమా? ఇండియన్ సంస్కృతి చెప్పి ఫుల్గా కవర్ చేసిన అందంగా ₹1,00,00,000 డ్రెస్ చేసుకున్నా కూడా వీళ్ళు కొంచెం కనిపిస్తే బాగుంటుంది అనిపించిగా ఉండాలి. కానీ నువ్వు మీరే ఫుల్గా ఇప్పిస్తారా? మీరు ఎటువంటి ఆదర్శం ఇస్తారు వీళ్ళకి? వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్? నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ కాసమ్మా. ఐ వోంట్ మేక్ సచ్ ఓల్డ్ ఫ్యాషన్ ఫిల్మ్. నేను ప్రోగ్రెసివ్ ఫిల్మ్స్ తీశాను. ఇది సోషల్ మీడియా లేదు అప్పటికి. ఇప్పుడు సోషల్ మీడియా ఉండేదాన్ని వీళ్ళందరికీ మీరు స్ఫూర్తి అయ్యి చెడ్డ చెడ్డ పనులు చేస్తారు. పనులు అంటే వాళ్ళు ఏం చేయరు, సగం ఇప్పే చేస్తుంది. ఇది మెయిన్లీ ఫర్ గర్ల్స్ ఎఫెక్ట్ చేసేది సోషల్ మీడియాలో. ఎవడో పడతాడు కింద, ఆ నెంబర్ కొనుక్కుంటాడు, ఏమే ఈ టైప్లో నువ్వా అంటాడు. ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇలా జరుగుతుందని తెలియదు అమ్మాయికి. పేరెంట్స్ పెడతారు, పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ ఎప్పుడు వస్తుంది నోటీసు? ఓహో, నాకు ఫ్రెండ్ ఉంది, కజిన్ ఇక్కడే వేరే దేశం నుంచి వచ్చింది, తన కూతురు ఇళ్ళ పట్టుకుని ఫోటోలు ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దట్ గర్ల్ టు మై సన్. నేను ఇన్స్టాగ్రామ్ చూశాను. అమ్మ బాబు ఆడు ఖర్చేస్తాడు అనుకున్నాను. ఒక అమ్మాయి చెప్పిన వెంటనే ఆడు చూస్తాడా? దిస్ జనరేషన్ బాయ్ కదా దట్. కావ్య మారన్న ఫ్రెండ్ ఆడు, మా అబ్బాయి వాళ్ళంతా గ్యాంగ్. అది బాబు నేను మాట కూరుకున్నాను. బట్ నాకు చెప్పాలని చెప్పాను అమ్మాయికి, నా కజిన్ కాబట్టి. ఎవరు అమ్మాయి కాదు, ఆ అమ్మాయి మదర్కి. వెంటనే ఆ అమ్మాయిని అడిగింది, టక్కన అకౌంట్ డిలీట్ చేసేసింది అమ్మాయి. ఎందుకంటే మంచి చెడ్డ జరుగుద్దని, వేరే ఉద్దేశం లేదు ఇక్కడ. షీ హాస్ టు గెట్ మ్యారీడ్. చిన్న పిల్ల ఇంకాను బాగుంది, మంచి వయసులో ఉంది. అక్కడ ఇద్దరు ముగ్గురుతో ఇలా ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇది నాకు నేను ఎందుకు చెప్పానంటే ఫర్ యువర్ గుడ్ ఐ టోల్డ్. ఇప్పుడు అలాగే ఎంతమంది చెప్తాం, మన వీడియో చూసి చూడాలి. డూ నాట్ ఎక్స్పోజ్ టూ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మీనింగ్లెస్ రీల్స్ చేయకండి. చేయొద్దనే అధికారం లేదు మనకు, తెలుసా మీకు? మీరు నేను గట్టిగా అరిసిన ₹1,00,00,000 ఖర్చు పెట్టి యాడ్లు చేసినా కూడా ఎవడో మాండు యాడో అక్కడ నాది నా గ్లామర్ అవును. బికాజ్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్గా అయితే నీకు ఎంతమంది మిలియన్స్ ఫాలోయింగ్ అయితే నీకు రేపొద్దు డబ్బులు వస్తాయి. ఆ తెలివితేటలు ఉండాలి కనీసం మీకు. ఇఫ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సర్, టు ఎస్టర్డే దట్ దుబాయ్స్ ఫ్రెండ్స్, షీఈ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. అక్కడికి ఏం లేదు, మన హైదరాబాద్ కొనేస్తా కావాలంటే, అంత రిచ్ లేడీ. వాళ్ళు చేశారని చెప్పి ఇంకోటి ఎవరు చేస్తారు? పిల్లల్ని చూసి పిల్లల్ని వాసం పెట్టుకున్నట్టుగా ఈ మిడిల్ క్లాస్ గర్ల్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఐఎమ్ ఆల్సో డోంట్ కేర్, మై లైఫ్ ఈజ్ లైక్ దిస్ అని అనుకుని ధైర్యంగా వెళ్ళిపోతే పర్లేదు. ధైర్యంగా వెళ్ళరు. ఇన్ని చేసి ఆ ప్రాబ్లం వచ్చేటప్పటికి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వీక్ మైండెడ్ పీపుల్. అంచేత ఇది ప్రభుత్వం ఏం చేయలేదు. బ్లూ ఫిల్మ్స్ ఆపగలిగిందా ప్రభుత్వం? స్టాప్, చూస్తాం. సింగపూర్లో ఆపారు. కొన్ని ఏరియాల్లో రాదు, రేడర్స్ ఉంటాయి. స్కూల్స్లో రాదు. అక్కడ పట్టుబడినా కూడా వీడిని పేరెంట్స్ కూడా చాంగి జైల్లో పైకి కట్టి కొడతారు. ఇక్కడ చిన్న కంట్రీ కాబట్టి, సుభిక్షమైన కంట్రీ కాబట్టి జరుగుతుంది. భారతదేశంలో ఆపలేరు. అంచేత ఈ సోషల్ మీడియాని ఆపడం అనేది ఎవరి తరం కాదు, ఇంకా పెరిగిపోతుంది. రీల్స్ వల్ల పాపులర్ అవుతారు కదా, వాళ్ళు ఎవరో తెలియదు అంత వరకును. ఆ పాపులారిటీ ఎంతవరకు మీ యొక్క సూసైడల్ అటెంప్ట్ వరకు వచ్చేస్తుంది ఈ రోజున. ఎవరికి? మెయిన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ పెళ్ళిళ్ళు చేసుకునే టైం వరకు వచ్చేటప్పటికి వస్తుంది. అబ్బాయిలు కూడా అంతే. వాడు అందులో పెడతాడు, ఆయన అమ్మేసి ఒక ఫైండ్ అయిపోతుంది. అది ఎవడో 5 లక్షలు తప్పిస్తాడు, వాడు ఇవ్వలేడు కాబట్టి మింగేస్తాడు. మీకు అర్థమైనప్పుడు దిస్ ఈజ్ హ్యాపెనింగ్. నేను చెప్పడం దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ క్వశ్చన్ నువ్వు అడిగావు. సూసైడ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ పోతున్నాయి. వాట్ విల్ పేరెంట్స్ విల్ డూ? ఎవ్వడు వినే పరిస్థితి కూడా లేరు. ఫాదర్ మదర్కి నేను ఇలా చెప్తున్నాను కదా, దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, నువ్వు చెప్పింది వాళ్ళు వినరు. ఓకే, కొంతమంది చాలా తెలివితేటలుగా వీ హ్యావ్ టు గ్రో, మనం పెరగాలని. ఒక 50% కిడ్స్ ఆర్ వెరీ గుడ్, మిగతా 50% చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్ బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ రీల్స్ ఇవన్నీ. బట్ సడన్గా యూ బికమింగ్ పాపులర్ కదా, అది తలకెక్కేస్తుంది. కాలేజీకి వెళ్తూ ఉంటుంది, మంచి రీల్ చేస్తుంది అంటారు, అది చాలా ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట. మీకు అర్థం మీకు ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ ఫర్ గోయింగ్ ఆఫ్టర్ పబ్లిసిటీ, ఇమేజ్.